ముందు అధ్యాయంలో మనం టెన్షన్, భయం, ఆందోళన గురించి చర్చించాం. వీటన్నిటికన్నా భయంకరమైనది జీవితం పట్ల నిరాసక్తత. మనశ్శాంతి వేరు, నిరాసక్తత వేరు. ఏ కష్టాలు లేకపోవడం సుఖం కాదు. రొటీన్నెస్ కన్నా చేదు జీవితం మరొకటి లేదు. అలా అని అడ్వెంచర్లు చేయమని కాదు. ఆనందం అంటే రోజు కొత్త కొత్త అడ్వెంచర్లు, అనుభవాలు కాదు. ఆ అనుభవాలకి మనం కొత్తగా ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం అనేది అందమైన జీవితం అంటే. అది మనకి రోజు ఏ ఏ కొత్త కొత్త బహుమతులు ఇస్తున్నది కాదు. జీవితానికి మనం ఏ కొత్త రంగులు అద్దుతున్నాం అనేది. మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం పీస్ ఆఫ్ మైండ్. కోట్ల ఆస్తి, తెలివైన పిల్లలు, భాగస్వామి, గుణవంతమైన నౌకర్లు, సమాజంలో స్థానం, వీటన్నిటికన్నా మనశ్శాంతి గొప్పది. ఎంతో సాధించిన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు కూడా మనశ్శాంతి కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతారు. అలా వదులుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. మార్లిన్ మన్రో లాంటి కోటీశ్వరులు, గురుదత్, మోహన్ దాస్ దేశాయ్ లాంటి ప్రఖ్యాతిగాంచిన దర్శకులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మనశ్శాంతి లేకపోవడమే. కోపం, భయం, ఆందోళన, విసుగు, అనుమానం, ఈ 5 ప్రశాంతతకి బద్ధ శత్రువులు. ఈ 5 హృద్రోగాలు, బ్లడ్ ప్రెషర్లు, నరాల బలహీనత ఇవన్నీ రావడానికి కారణం. ఇవి నికోటిన్ లాంటివి. వీటికి అలవాటు పడితే వదల్లేము. జాగ్రత్తగా గమనించి చూడండి. లేనిదాన్ని, రానిదాన్ని ఆశించకుండా, జీవితంలో ఏ టెన్షను లేకుండా సరదాగా బ్రతికేసే మనిషికి సాధారణంగా ఏ అనారోగ్యమూ రాదు. 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఉత్సాహంగా ఉంటారు. ఈ థియరీ తప్పంటారా? ఇది 1994. ప్రస్తుతం నా వయసు 46. చూద్దాం 2020కి ఎలా ఉంటానో. అప్పటికి నాకు 70 దాటుతాయి. అప్పటికి బావుంటే నా థియరీ కరెక్ట్ అన్నమాట. గడుస్తున్న కొద్దీ జీవితం కొందరికి నిస్సారంగా మారితే మరికొందరికి దాని పట్ల మరింత అనుబంధం పెరిగి ఇష్టం ఏర్పడుతుంది. మనశ్శాంతితో బ్రతకటం ఎట్లా అని తెలుసుకోవటమే మనిషి జీవిత గమ్యం. బ్రతుకు పరుగులో ఆయాసం వచ్చి క్షణం ఆగి చూసుకుంటే మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది. హృదయం మీద వేసుకున్న ముసుగుని తొలగించి చూడగలిగితే శాంతి కోసం మనం పడే తపన కనపడుతుంది. గమ్యం వైపు దూసుకు వెళ్ళడానికి విపరీతంగా పనిచేయడం, గెలవడం, ఆ గెలుపు ద్వారా గర్వపడడం, మళ్ళీ పరుగు, చివరికొచ్చేసరికి ఇవన్నీ ఆనందం కోసమే కదా. నిరంతరం ఆనందంగా ఉండటమే మనశ్శాంతి. అందులో ఎవరికీ ఏ అనుమానము ఉండవలసిన అవసరం లేదు. మనశ్శాంతి అంటే జీవితం పట్ల కుతూహలం, సమస్యలు లేకపోవడం, ఇష్టమైన పని చేయగలిగేటంత డబ్బు, ఆ పని చేయడానికి ఎవరి పర్మిషన్లు అవసరం లేనంత సమయం చేతిలో ఉండడం, ఆరోగ్యం, ఇవి ఈ రచయిత దృష్టిలో మనశ్శాంతికి మెట్లు. నిర్మానుష్యమైన కొండ శిఖరం మీద ఒక గుడిసె వేసుకొని ఈ కృత్రిమమైన ప్రపంచం నుంచి విడివడి కనీసం కొంతకాలమైన మనుషులందరికీ దూరంగా గడపాలని ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక టైంలో అనుకుంటాడు. సముద్ర తీరాన చిన్న పాక వేసుకొని చూరు మీద పడే వర్షపు చినుకులను చూస్తూ ప్రశాంతంగా గడపాలనో, ఏకాంతంగా ఉండాలనో, లేక తనకు నచ్చిన వ్యక్తితో సుదూర తీరాలకు పారిపోవాలని అనుకోని వ్యక్తి ఎవ్వరూ ఉండరు. నిశ్శబ్ద స్థలాల, లయబద్ధ జలపాతాలు, అలఘోష సముద్రాలు, సుదూర తీరాల్లో అస్తమించే సూర్యుడు, యూకలిప్టస్ చెట్ల మధ్య ఎండ నీడల మిశ్రమం, మామిడి కొమ్మ చివర అస్తమించే సూర్యుడు, కోయిల పాట, లోయ అంచులో కట్టిన చెక్క భవంతి, ఇవన్నీ మనిషికి అందమైన కలలు. లక్షలు సంపాదిస్తున్న మనిషికైనా ఇలాంటి కల చెప్తే క్షణం పాటైనా దానివైపు టెంప్ట్ కాక తప్పడు. మరి కొద్ది కాలం పాటైనా అలాంటి జీవితాన్ని కొంచెం సేపైనా ఎందుకు అనుభవించం? అలా అనుభవించడానికి కొద్ది సమయాన్నైనా ఎందుకు వెచ్చించం? అలాంటి ప్రదేశాల్లో 5 నిమిషాలు అయ్యేసరికల్లా బోరు కొట్టడం వల్ల. ఎందుకు బోరు కొడుతుంది? ప్రకృతిని ప్రేమించకపోవడం వల్ల. ప్రకృతిని ఎందుకు ప్రేమించలేం? మనసుని మనం ప్రేమించుకోకపోవడం వల్ల. ఆత్మహత్య చేసుకుంటే బావుంటుందని జీవితంలో ఎప్పుడైనా ఒకసారి అనుకోవడానికి కారణం సమస్యలు, భయాందోళనలు కావు, వాటి వల్ల వచ్చిన నిరాసక్తత. అలా అనుకునే వాళ్ళల్లో 99.9% ఆత్మహత్యలు చేసుకోరు. ఇది తాత్కాలికమైన మూమెంట్. అందులోంచి బయటపడి మళ్ళీ యథావిధిగా జీవితం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఆ దిగులు మాత్రం కొంతమందికి అలా కొనసాగుతూనే ఉంటుంది.
ఆ ఆ దిగులే నిరాసక్తత. ఒకరోజు నా స్నేహితుడికి, అతడి కూతురికి మధ్య ఒక సంభాషణ జరిగింది. అతడి కూతురికి 16 ఏళ్ళు. గట్టిగా పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటుంది. విపరీతంగా సినిమాలు చూస్తుంది. ఎందుకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా వీసీఆర్‌లో సినిమాలు చూస్తావు? అదీ కాక వారానికి 2 సార్లు థియేటర్‌కి వెళ్తావు. ఇంకేమైనా పని చేయొచ్చుగా అన్నాడు అతను. ఆ విషయమై అతడు ఆ రోజు ఆ అమ్మాయిని మందలించదలుచుకున్నాడని నాకు అర్థమైంది. అక్కడే నేనుండడం వల్ల పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితేం కాదు. ఎందుకంటే నాకు అతడికి ఆ మాత్రం కమ్యూనికేషన్ ఉంది. అయితే మేము ఊహించని విధానంలో ఆ అమ్మాయి తన వాదన కొనసాగించింది. నువ్వెందుకు అర్ధరాత్రులు లేచి ఫుట్బాల్ మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు చూస్తావు అని ప్రశ్నించింది. నేను విస్తుపోయాను. కొద్దిగా సంతోషించానేమో కూడా. ఆ సంతోషానికి కారణం ఆ అమ్మాయి అంత స్పష్టంగా తన పాయింట్‌ని చెప్పగలిగినందుకు మాత్రమే కాదు, తన తండ్రి ముందు అంత ధైర్యంగా మాట్లాడగలిగినందుకు. ఈ పుస్తకం నిండా వ్రాస్తున్నది అదే కదా! సరైన కమ్యూనికేషన్ ఎప్పుడూ ప్రగతికి దోహదపడుతుందని. నా స్నేహితుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని ఆ తర్వాత ఈ విధంగా సమాధానమిచ్చాడు. నిజమే. నేను అర్ధరాత్రి టీవీ పెట్టుకొని ఫుట్బాల్ మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటాను. దానివల్ల ఆనందం పొందుతూనే ఉంటాను. నేను అలా సినిమా చూడడం వల్ల ఆనందం పొందుతూనే ఉంటాను అన్నది ఆ అమ్మాయి. కానీ రెండిటికి తేడా ఉందని నేననుకుంటున్నాను. నేను చూస్తున్న ప్రోగ్రామ్స్‌లో యువకులందరూ దేశానికి ప్రతినిధులు. చాలా చిన్న వయసులో ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చిన వాళ్ళు. 50 కోట్ల మంది ప్రజలున్న దేశంలో కేవలం ఈ 10 మందే ఎందుకు దేశ ప్రతినిధులుగా మారారు? అకుంఠిత దీక్ష వల్ల. అంతేకాదు, ఒక గోల్ కొట్టగానే వాళ్ళు ఆనందంతో ఏడ్చే విధానం, ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థించే విధానం, మాతృదేశానికి కృతజ్ఞతని చూపించే వైనం ఇవన్నీ నాలో గొప్ప ప్రేరణని కలిగిస్తాయి. అంత చిన్న వయసులోనే వాళ్ళకి అంత అంకితభావం ఉంటే నేను ఇంకా ఎంతో దీక్షతో పనిచేయాలనుకుంటూ ఉంటాను. అది దేశం కావచ్చు, సినిమా కావచ్చు. మరుసటి రోజు పొద్దున పని ప్రారంభించగానే ఈ విషయమే గుర్తొచ్చి నాకు ఉత్తేజం కలుగుతుంది అని కొనసాగించాడు. ఆ మ్యాచ్లు చూడడం వల్ల నాకు ఆనందంతో పాటు పని చేయాలన్న తపన కూడా పెరుగుతుంది. నువ్వు చూసే సినిమాల్లో కేవలం ఆనందం ఒక్కటే కలుగుతుంది. హీరో రకరకాల విన్యాసాలు చేసి హీరోయిన్‌ని గెలుస్తాడు. అంటే నువ్వేమి పని చేయకపోయినా నీకొక కారు ఉంటుంది. నీకే ఇంటెక్స్ వాల్యూ లేకపోతే ఒకరు నిన్ను ప్రేమించారనే భావం కలుగుతుంది. సినిమాలు చూడొద్దనడం లేదు. కానీ సినిమాలు తీసేదెవరు? మేమే. మేము కలలను అమ్మి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాం. అలాంటప్పుడు నువ్వు అమ్మే విభాగంలో ఉంటావా? లేక కొనే విభాగంలో ఉంటావా? నిర్ణయించుకోవాలి. ఒకే ఆనందం నాకు కలుగుతున్నప్పుడు నిస్తేజకరమైన ఆనందం కన్నా ప్రేరణనిచ్చే ఆనందాన్ని పొందటం మంచిది కదా! అలాంటి ఆనందాలు సినిమాల్లోనూ, బంగారు షాపుల్లోనూ, టీవీల్లోనూ మాత్రమే కాదు, చాలా వాటిల్లో లభిస్తాయి. అది మనం ఎన్నుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు. ఆ అమ్మాయి మారిందో లేదో కానీ నేను మాత్రం మారాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 6 సంవత్సరాలుగా నేను డబ్బులిచ్చి ఒక్క సినిమా కూడా చూడలేదు. సినిమాలు చూడటం తప్పని చెప్పబోవటం లేదు. చిన్న చిన్న ఆనందాలు మనిషికెప్పుడూ ముఖ్యమే. ఉద్యానవనాలు, పిక్నిక్లు మనసుని సేద తీరుస్తాయి. కానీ మొదటి రోజు మార్నింగ్ షో దగ్గర యుద్ధాలు అనవసరపు కిక్ కదా! జేబులో డబ్బులు లేనప్పుడు మానసిక వ్యధే కదా! ఎందుకు ఇంత కష్టం? విజయం వైపు పయనం, డబ్బు సంపాదించడం ఒక కళ లాంటి పుస్తకాలు చదివినా, గాంధీ లాంటి సినిమాలు చూసినా మనసు ఉద్వేగంతో నిండిపోతుంది. ఈ పుస్తకాలు, సినిమాలు ఇచ్చిన స్ఫూర్తితో మనం కూడా ఏదో సాధించాలని, అందరిలో గుర్తింపు పొందాలని తపన కలుగుతుంది. అయితే చాలామందిలో ఈ తపన కొద్ది కాలం మాత్రమే నిలుస్తుంది. కేవలం జీవితం పట్ల కుతూహలం మాత్రమే ఉంటే సరిపోదు. సాధించాలన్న పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల చాలా కాలం వరకు నిలబడి ఉండాలి. ఎందుకు? అవును, అసలిదంతా ఎందుకు? ఈ ప్రశ్న చాలామందికి ఉత్పన్నమవ్వచ్చు. ఈ పుస్తకం చదివే పాఠకుల్లో చాలామంది ఈ పాటికే ఈ విషయమై సందిగ్ధపడుతూ ఉండవచ్చు. విద్యార్థి అయితే శుభ్రంగా చదువుతున్నాను కదా అనుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయి పెళ్లి కోసం కలలు కంటూ భర్తతో తన భవిష్యత్ జీవితాన్ని ఊహిస్తూ ఉండవచ్చు. నిరుద్యోగి ఉద్యోగం వచ్చిన తర్వాత తన జీవితం ఎంత బావుంటుందా అని ఊహిస్తూ ఉండవచ్చు. అందమైన పిల్లలు, మంచి సంసారం,
ఆఫీసులో మంచి హోదా ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఈ పుస్తకం చదవడం అనవసరం అనుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయిని తీసుకుందాం. చిన్నప్పుడు ప్రేమసాగరం లాంటి తల్లిదండ్రులు, పెద్దయ్యాక అమృతం లాంటి భర్త, తేనెతోట లాంటి పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది. వృద్ధాప్యం వచ్చింది. పిల్లల చేతుల్లో మరణించింది. జీవితంలో ఎలాంటి అసంతృప్తి లేదు. ఇలాంటి ఆనందకరమైన హైపోథెటికల్ జీవితం వాస్తవంలో సంభవమా? అన్నీ సవ్యంగా జరిగి జీవితం అద్భుతంగా కొనసాగితే అంతకన్నా కావాల్సిందేమిటి? కానీ తను ఆశించిన విధంగా కాకుండా భర్త వేరే విధంగా ఉండవచ్చు. పిల్లలు తల్లి మాట వినకపోవచ్చు. లేదా పెళ్లి చేసుకొని వేరుగా ఉండవచ్చు. దాంతో ఒంటరితనం, బోరు కొట్టే జీవితం. ఎక్కువ ఊహించుకోవడం వల్ల, పిల్లల పట్ల ఎక్కువ బంధం పెంచుకోవడం వల్ల వచ్చిన దుఃఖం ఇది. ఇదే ఉదాహరణ మగవాడికి సంబంధించిందైతే ఆర్థిక ఇబ్బందులు, ప్రేమలో ఫెయిల్యూర్, ఒంటరితనం మొదలైన వాటి వల్ల అతడు ఏ తాగుడికో బానిస అవ్వచ్చు. ఇవన్నీ నిరాసక్తతలో నుంచి పుట్టినవే. అందుకే కొందరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు. ఎక్కడికైనా పారిపోవాలనుకుంటారు. తమని తామే అసహ్యించుకుంటారు. ఎక్స్ట్రా ఎక్సర్ మొదలైన మోసం చేస్తారు. లేదా తాము మోసగించబడతారు. ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి బయటపడి మరింత సుఖంగా బ్రతకటం కోసమే విశ్లేషణ కావాలి. కలో గంజో తాగి కూడా బ్రతికేయొచ్చు. కానీ ఈ ప్రపంచంలో క్యాడ్బరీస్ చాక్లెట్లు కూడా ఉన్నాయని, కలో గంజో కన్నా అవి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయని తెలుసుకోవటమే జీవితం. ప్రతిరోజు గంటసేపు బస్టాప్లో ఎదురుచూసి, కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణం చేసి, చెమటతో తడిసిపోయి, ఎందుకొచ్చిన ఆఫీసురా భగవంతుడా అని అనుకునే స్త్రీకి వారం రోజుల పాటు స్కూటీ ఇచ్చామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు స్కూటీలో ఉన్న మనుషులు ఎంత సుఖపడుతున్నారో తెలుస్తుంది. తెలియకపోతే అసలు గొడవే లేదుగా అని వాదిస్తే సమాధానం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. స్కూటీ కావాలంటే సాయంత్రాలకి సినిమాకి వెళ్ళాలో, షార్ట్ హ్యాండ్కి వెళ్ళాలో తేల్చుకోవాలి. రెండూ కుదరవు. అందుకే ఈ ప్రపంచంలో కొందరికే సువేగాలు, కార్లు ఉన్నాయి. కేవలం కష్టపడితే కారు వచ్చేస్తుందా అని మీరు అడగవచ్చు. కష్టపడితే రాకపోవచ్చు. కానీ కష్టపడకుండా అస్సలు రాదు. సమాజాన్ని మోసం చేస్తే తప్ప. అవి సంపాదించలేని వారే బ్రతకటానికి అవేవి అవసరం లేదంటారు. ఆ మాట నిజమైతే ఇల్లు కూడా అవసరం లేదు. చెట్టు కింద బ్రతకవచ్చు. ఈ థియరీ ఒక డబ్బుకే కాదు, అన్నిటికీ వర్తిస్తుంది. ప్రేమ అవసరం లేదు, ఒంటరిగా బ్రతకవచ్చు. పేరు అవసరం లేదు, అనామకంగా బ్రతకవచ్చు. బ్రతుకు అవసరం లేదు, చచ్చిపోవచ్చు. ఇందులో 2 రకాల విశ్లేషణలు ఉన్నాయి. సుఖానికి పెట్టుబడి కృషి అన్న సూక్తి ఒక విశ్లేషణ. నాకు సువేగా కన్నా సినిమానే ఎక్కువ తృప్తినిస్తుంది అనుకోవటం మరో రకం. కృషిలో తృప్తి పొందటం అన్నిటికన్నా ఉత్తమమైన విశ్లేషణ. విశ్లేషణ అంటే సమస్య వెనక మూల కారణాలు, దానివల్ల వచ్చే నష్టాలు అర్థం చేసుకోగలడం. మన శత్రువుని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ శత్రువుని సగం జయించినట్టే. ప్రకటిత బలహీనతల గురించి, టెన్షన్ గురించి మనం గత అధ్యాయంలో చర్చించుకున్నాం. ఇప్పుడు మన శత్రువు అయిన అశాంతిని విశ్లేషిద్దాం. అశాంతి అంటే ప్రకటిత బలహీనతల సముదాయం. ఇవి బయటికి కనపడవు, లోపలే తొలిచేస్తూ ఉంటాయి. మనిషి పైకి మామూలుగా ఉంటాడు, లోపల అశాంతి. ఈ అశాంతిలోంచి పుట్టే పరిణామాలు ఇవి: 1 దిగులు, 2 బోర్, 3 అభద్రతాభావం, 4 వ్యసనం, 5 ఒంటరితనం. ఇలా విశ్లేషించుకున్న తర్వాత ఒక్కొక్క అవలక్షణాన్ని ఎలా జయించగలో తెలుసుకోవడం జీవితంలో అశాంతిని జయించినట్లే. మొదటిగా దిగులు. చార్టెడ్ అకౌంటెన్సీ ఇంటర్ పరీక్ష రాసి శంకర్ కుమార్ శంకు అన్న పేరు మీద కార్టూన్స్ వేస్తూ ఉంటాడు. కలిసి రిక్షాలో ఇంటికి వస్తున్నప్పుడు దాదాపు కన్నీళ్లతో వాసిలేటెంట్గా అయ్యాను. ఆ రోజు మేము రాసింది అకౌంటెన్సీ 2వ పేపరు. ఒక ప్రశ్నకి బ్యాలెన్స్ షీటు సరిగ్గా కుదరక, ఎందుకు కుదరదు అన్న నిరర్ధక ఛాలెంజ్తో చివరి వరకు ఒకే ప్రశ్న సాల్వ్ చేస్తూ కూర్చోవడం వల్ల ఆ ప్రశ్నాపత్రంలో కేవలం 2టికి మాత్రమే ఆన్సర్ చేయగలిగాను. ఆ విషయం ఆఖరి గంట మోగిన తర్వాత కానీ స్ఫురణకు రాలేదు. శంకు నన్ను ఓదార్చడానికి చాలా ప్రయత్నించాడు. CA రిజల్ట్స్ వచ్చే వరకు, అంటే ఆ తర్వాత 2 నెలల పాటు చాలా నిరాశ నిస్పృహలతో కాలం గడిపాను. ఆ తర్వాత రిజల్ట్స్ రావటం, పాస్ అవ్వటం జరుగుతుంది. CA
లో ఒక క్లాజ్ ఉంటుందంట. మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ 60 కన్నా ఎక్కువ మార్కులు వచ్చి, ఒక్క పేపర్‌లో తక్కువ వచ్చినా కూడా పాస్ అయినట్టే లెక్క. ఆ తర్వాత మళ్ళీ వ్రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు. ఆ అవసరం లేకుండానే నేను పాస్ అయ్యాను. అదే వేరే సంగతి అయితే, ఇలాంటి సౌలభ్యం ఒకటుందని ముందే తెలుసుంటే అంత దిగులుకి ఆస్కారం లేకపోయుండేది. ఇక్కడ 2 తప్పులు జరిగాయి. 1. ఓటమికి పరిష్కారం ఏమిటా అని చూసుకోపోవడం. 2. జీవితంలో 2 నెలలు వృధా అవడం తప్ప దిగులుతో కుమిలిపోయి సాధించిందేమీ లేదన్న విషయం ఆలోచించకపోవడం. ప్రతి ఓటమికి ఒక రకమైన విశ్లేషణ వస్తే ఇక దిగులు ప్రసక్తే ఉండదు. ఈ విషయం దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2 సినిమాలు ఫెయిలైనప్పుడు నాకు రుజువైంది. మీరు దర్శకత్వం వహించిన 'అగ్నిప్రవేశం', 'స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్' ఫెయిల్ అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏమిటి? బాగా దిగులు పడ్డారా? భవిష్యత్తు గురించి విచారించారా? అని ఒక విలేకరి అడిగినప్పుడు, ఒక దర్శకుడికి కొన్ని అర్హతలు, నైపుణ్యాలు ఉండాలి. ఆ రెండూ నాకు లేవు. అందువల్ల 2 సార్లు ఫెయిలయ్యాను. ఇంత చిన్న విషయానికి దిగులెందుకు? నన్ను నమ్మి 2 సార్లు పెట్టుబడి పెట్టిన నిర్మాతకి వచ్చిన నష్టం సంగతి సరే. భవిష్యత్తులో ఇక దర్శకత్వం జోలికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా తప్పులు సరిదిద్దుకున్న తర్వాతే అన్నాను. సినిమా ఫెయిల్ అయిన తర్వాత దర్శకుడికి, పరీక్ష తప్పిన విద్యార్థికి అసలు ఈ దిగులనేది ఎందుకు కలుగుతుంది? 1. మళ్ళీ మనం కష్టపడవలసి వస్తుందేమోనన్న చింత. 2. అంతవరకు చేసిన దాని ఫలితం దక్కకుండా పోయిందన్న గుబులు. 3. అందరూ ఒక ఓటమిని చూసి నవ్వుకుంటారేమోనన్న కాంప్లెక్స్. దిగులును అధిగమించడానికి 3 మార్గాలున్నాయి. ఆశించటం అనే స్వార్థాన్ని వదులుకుంటే దిగులు ఉండదు. అందరూ ఏమనుకుంటారో అన్న భయం లేని చోట దిగులు ఉండదు. మళ్ళీ కష్టపడవలసి వస్తే కష్టపడదాం, దీనికి దిగులెందుకు అన్న ఆత్మస్థైర్యం ఉన్న చోట దిగులు ఉండదు. ఒక అమ్మాయికి వివాహమైన 3 నెలల్లో భర్త చనిపోయాడనుకుందాం. ఆమె మళ్ళీ తిరిగి వివాహం చేసుకోలేదు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? అయిపోయిందేదో అయిపోయింది కదమ్మా, తొందరగా మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహా ఇస్తారు. అవునా? అదే ఆ అమ్మాయి భర్త చనిపోయిన సంవత్సరం తిరగగానే మరో వివాహం చేసుకుందాం. చూసావా, మొగుడు పోయి ఏడాది కాలేదు, అప్పుడే తగుదునమ్మా అని పెళ్లికి తయారైంది అని దెప్పి పొడుస్తారు. వీళ్ళ ఉద్దేశమేమిటి? మొగుడు పోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు వీళ్ళు నిర్దేశిస్తారా? అదేమీ కాదు. వీళ్ళందరూ ఒకే అభిప్రాయంలో ఉన్నారు. పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే ఆ అమ్మాయి దిగులుగా ఉండాలని, దిగులుగా ఉంటే వీళ్ళ అహం సంతృప్తి చెందుతుంది. కొంతకాలం పాటు అలా తమ అహం సంతృప్తి చెందిన తర్వాత వీళ్ళకి జాలి అనే మరొక ప్రక్రియ మొదలవుతుంది. అప్పుడు ఆ అమ్మాయికి ఉచిత సలహాలివ్వడం మొదలు పెడతారు. అంటే ఆ అమ్మాయి ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో తమ అహానికి అనుగుణంగా చెప్పారే తప్ప, ఒక ప్రామాణికంగా గానీ, నిర్దేశితమైన రూపంలో గానీ ఏదీ ఎక్కడా వ్రాసి పెట్టలేదన్నమాట. మరి ఇటువంటి వారి కోసం ఆ అమ్మాయి ఎందుకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి? ఎందుకు దిగులుగా గడపాలి? ఈ ఉదాహరణ నాకు వర్తిస్తుంది. సీఏ ఫెయిల్ అయితే మళ్ళీ కష్టపడాలన్న చింత కన్నా అందరూ ఏమనుకుంటారో అన్న దిగులు ఎక్కువగా ఉండిందన్నమాట. సినిమాలు ఫెయిలైనప్పుడు అటువంటి దిగులు లేకపోవడం వల్ల ఆ ఓటమిని నవ్వుతూ స్వీకరించటం జరిగింది. అందరూ ఏదో అనుకోవడం వల్ల వచ్చే ప్రాక్టికల్ నష్టం ఏమీ లేకపోయినా ఆ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరం. దిగులుకి రెండో కారణం వ్యక్తి పట్ల గానీ, వస్తువు పట్ల గానీ విపరీతమైన ప్రేమ, ఇష్టం పెంచుకోవడం. అందుకే ప్రతి మనిషి కొద్దిగానైనా డిటాచ్గా బతకాలి. ప్రేమ, ఆప్యాయతలు ఉండకూడదని కానీ, ఒంటరితనంతో బ్రతకమని కానీ కాదు. ఎంత గాఢంగా మైత్రిని, అనుబంధాల్ని, ప్రేమని పెనవేసుకోగలమో అంత దృఢచిత్తంతో దానిని వదిలేసుకోగలిగే శక్తిని కూడా పెంచుకోవాలి. దగ్గరున్న వాళ్ళు మరణిస్తే కొందరు పని మానేసి నెలల తరబడి దిగులుతో కుమిలిపోతారు. కొంతమంది 3వ రోజుకల్లా మామూలుగా అయిపోతారు. కాలమే ప్రామాణికంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్థాయి భావాల్లో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ మిత్రుడితో గడిచిన క్షణాలు, ఆ మైత్రి మొదలైనవన్నీ ఒక స్మృతిలాగా కాక ముళ్ళులా మనసులో వేధిస్తూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని మన రోదనతో బాధిస్తూ ఉంటే ఎవరికీ ఏ లాభం లేదు. చనిపోయిన మిత్రుడిని మన స్మృతుల్లో జీవితాంతం సజీవంగా ఉంచుకుంటూ ఏకాంతంలో తలుచుకుంటే చాలు. కొడుకు చనిపోయినప్పుడు ఇందిరాగాంధీ ఎంత నిర్భరంగా ఉన్నదో చూశాం కదా.
శవం మీద పడి గుండెలు బాదుకొని ఏడ్చిన వాళ్ళే మరుసటి రోజు ఆస్తి పంపకాల విషయంలో మానవత్వం కూడా మరిచి కొట్టుకుంటున్న కథాంశంతో ఇటీవలే నేను అంతర్ముఖం అనే ఒక నవల రాశాను. కాబట్టి విషాదం వేరు, విషాదాన్ని ప్రదర్శించడం వేరు. వీడ్కోలు విషాదమే అయితే అది గుండె లోతుల్లో ఒక స్మృతిలాగా మిగిలిపోవాలే తప్ప సంవత్సరాల పాటు కన్నీటి రూపంలో ధారాపాతంగా వర్షించనవసరం లేదు. ఇలాంటి దిగుళ్ళు సాధారణంగా మాజీ ప్రేమికుల్లో కనపడతాయి. ఒక అబ్బాయి, అమ్మాయి విపరీతంగా ప్రేమించుకుంటున్నారు. ఏదో కారణంతో ఇద్దరూ ఒకరితో ఒకరు రెండో వారికి క్రమక్రమంగా దూరమవుతూ ఉంటారు. వారు బానే ఉంటారు. రెండోవారు ప్రపంచమంతా కోల్పోయినంత విషాదంతో మిగిలిపోతారు. ప్రపోజ్ చేసినప్పుడు అవతలి వారు నో అన్నా అలాంటి విషాదమే. ప్రేమ విఫలమైందన్న కారణం కన్నా ప్రేమలో ఓడిపోయానన్న భావనే మనిషిని ఎక్కువ బాధిస్తుంది అన్నాడు ఒక మానసిక శాస్త్రవేత్త. ఇది చాలా వరకు నిజం. తనని కాదని అవతలి వారు వేరొకరి ప్రేమలో పడినా, వేరొకరిని వివాహం చేసుకొని సుఖంగా ఉన్నా అవతలి వాళ్ళు భరించలేరు. దీనినంతా ఒక గొప్ప అటాచ్మెంట్గా భావిస్తారు. ఇది బంధం కాదు, ఓడిపోయిన ఫీలింగ్. ప్రేమ బంధంలో యాసిడ్ దాడులుండవు. విడిపోవటం అనేది రకరకాల కారణాల వల్ల సంభవించవచ్చు. పెద్దల మాట జవదాటలేని బలహీనతో, తన లవర్ కన్నా మంచి అర్హతలున్న మరొకరు దొరకటమో, ఇలా ఏ కారణమైనా అయి ఉండవచ్చు. ఇలాంటి కారణాలను అధిగమించలేని ప్రేమ అసలు ప్రేమే కాదు. ఇప్పుడు ప్రేమ విఫలమైందని దుఃఖించడం దేనికి? తమ ప్రేమలో అంత బలం లేనందుకు సిగ్గుపడాలి. మా ఇంట్లో పెద్దలు వద్దంటున్నారు, వాళ్ళని కాదని నీతో రాలేను అని ఒక అమ్మాయి మీతో అన్నదనుకుందాం. మీకన్నా ఇంట్లో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తుందన్నమాట. అలాంటి అమ్మాయి నీకు స్నేహితురాలైనందుకు గర్వపడాలి. ఏడుపు దేనికి? యువతీ యువకులు ఈ విధంగానే సమస్యనే ఉత్తరాల్లో ఎక్కువగా వ్రాయడం గమనార్హం. మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నామని అవతలి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని వ్రాస్తూ ఉంటారు. అవతలి వాళ్ళు మనని నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపించగానే మనం కూడా కొద్దిగా డిటాచ్మెంట్ పెంచుకోవటమే దీనికి ఉత్తమమైన పద్ధతి. అఫ్కోర్స్ చెప్పటం సులభం. సరే, ఇవన్నీ వదిలేద్దాం. ఏవో కారణాలు ఉండడం వల్ల కొన్ని దిగుళ్ళు మానవ సహజం. కానీ ఏ కారణం లేకుండా దిగులుగా ఉండే వాళ్ళ మాటేమిటి? కొంతమంది ఎందుకో చాలా దిగులుగా ఉంటారు. నిజానికి స్పష్టమైన కారణమేమీ ఉండదు. మళ్ళీ అన్ని పనులు మామూలుగానే చేస్తూ ఉంటారు. శుభ్రంగా తింటూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, షాపింగ్కి వెళ్తూ ఉంటారు. కానీ కదిలిస్తే చాలు నా దిగులుని ఎవరూ అర్థం చేసుకోలేరు అన్నట్టు బాధపడిపోతూ ఉంటారు. క్రమం తప్పకుండా రాత్రుళ్ళు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒకటే సమాధానం. అసలు నీ దిగులు కారణం మీరు ముందు అర్థం చేసుకోండి. బయటి వాళ్ళెవరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.